ధర్మశాలలో జరిగిన మూడవ టీ20 మ్యాచ్లో మన టీమిండియా అదరగొట్టింది. సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించి 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఈ మ్యాచ్లో మన బౌలర్స్ చేసిన మ్యాజిక్ ఏంటి? అభిషేక్ శర్మ బ్యాటింగ్ విధ్వంసం ఎలా సాగిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టాస్ విషయానికి వస్తే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ధర్మశాలలో మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి చేసింగ్ ఈజీ అవుతుందని సూర్య ప్లాన్ చేశాడు. ఆ నిర్ణయం ఎంత కరెక్టో మన బౌలర్స్ నిరూపించారు. ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవ్వగానే మన బౌలర్ సౌత్ ఆఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ మరియు హర్షిత్ రాణా పవర్ ప్లేలోనే వికెట్లు తీసి ప్రెషర్ పెంచారు. సౌత్ ఆఫ్రికా కేవలం 6 ఓవర్లలోనే 25 రన్స్కి 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక మిడిల్ ఓవర్స్ లో మన స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి మరియు కుల్దీప్ యాదవ్ కూడా చెరో 2 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా నడ్డివీర్చారు. సౌత్ ఆఫ్రికా తరపున కెప్టెన్ మార్క్రమ్ మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. మార్క్రమ్ 60 రన్స్ కొట్టకపోతే సౌత్ ఆఫ్రికా స్కోర్ 100 కూడా దాటేది కాదు. చివరిగా సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లో 117 రన్స్ కి ఆల్అౌట్ అయింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా తన టీ20 కెరియర్ లో 1000కి పైగా పరుగులు మరియు 100 వికెట్లు తీసిన తొలి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ గా హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ గంతను స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ అయిన షకీబుల్ హసన్, మహమ్మద్ నబీ మరియు సికందర్ రాజా మాత్రమే ఈ గంతను సాధించారు. 118 రన్స్ టార్గెట్ అంటే మన బ్యాటర్లకు చాలా చిన్న స్కోర్. ఓపెనింగ్ గా వచ్చిన అభిషేక్ శర్మ మొదటి బంతి నుంచి అటాకింగ్ మొదలుపెట్టాడు. ఫస్ట్ బాల్ కే 6 కొట్టి తన ఇంటెన్షన్ క్లియర్ చేశాడు. కేవలం 18 బంతుల్లోనే 35 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ మరియు తిలక్ వర్మ చాలా బాధ్యతగా ఆడి వికెట్ పడకుండా చూసుకున్నారు. చివరికి 15.5 ఓవర్లోనే ఇండియా కేవలం 3 వికెట్లు కోల్పోయి ఈజీగా మ్యాచ్ గెలిచింది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మ్యాచ్ రివ్యూ. బౌలర్ సమిష్టి కృషితో ఇండియా సిరీస్ లో 2-1 లీడ్ సాధించింది. ఇప్పుడు సిరీస్ గెలవాలంటే ఇండియాకి ఇంకొక మ్యాచ్ చాలు. కానీ సౌత్ ఆఫ్రికాకి మాత్రం నెక్స్ట్ మ్యాచ్ డూ ఆర్ డై. మీకు ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.